Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న వ్యాధులపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధలు చూపండి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత రకరకాల వ్యాధులు, వాటి కారకాలు, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న ప్రయోగాలు వార్తల్లోకి వస్తున్నాయి. పోటీ పరీక్షలు కూడా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా 2024 నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగినాయి. అందులో క్వశ్చన్ అడిగారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే న్యూ వెట్లాండ్ వైరస్ ఇటీవల వార్తలు నిలిచింది ఏ ప్రాంతంలో, అలా అడిగారు. చైనాకి సంబంధించి అది మనం కవర్ చేయడం జరిగింది. సో అలా వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక 4 days బ్యాక్ మనము మహారాష్ట్రలో నమోదైన మొట్టమొదటి మరణం ఏ వ్యాధి కారణంగా అని చెప్పాను? గిలెన్ బరే సిండ్రోమ్. గిలెన్ బరే సిండ్రోమ్ అనే ఒక వ్యాధి కారణంగా మొట్టమొదటి మరణము ఇటీవల మహారాష్ట్రలో పూణేలో నమోదైంది. దాని గురించి చూసాం. ఇప్పుడు ఆ వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ వ్యాధి బెంగాల్లో కూడా ప్రభావాన్ని చూపిస్తుందంట. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఏ ప్రాంతాలపైన అని అడిగారు. ఆల్రెడీ మహారాష్ట్ర గురించి డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది. ఎందుకంటే మొట్టమొదటి మరణం నమోదైంది మహారాష్ట్రలో అని చెప్పేసి ఆ రోజు కాజిటివ్ ఏజెంట్ అని చెప్పాను. సో ఎగ్జామినేషన్లో ఏంటంటే దీనికి కారకం ఏంటి అంటారు, వ్యాధులు, వాటి కారకాలు ఏంటి. ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ బయాలజీ సెగ్మెంట్లో. సో దాని కారకం ఏంటంటే ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరేంటి అంటారు. సో క్యాంపెలోబాక్టర్ జెజుని. క్యాంపెలోబాక్టర్ జెజుని ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ వ్యాధికి కారకం అంట? సో గిలెన్ సిండ్రోమ్. సో గిలెన్ బరే సిండ్రోమ్. ఇది ముఖ్యంగా ఈ వ్యాధి ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. గుర్తుంచుకోండి, రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీస్తుంది. అండ్ నెక్స్ట్ క్యాన్సర్కు సరికొత్త చికిత్స. ఇందాక మనము ఒక వ్యాధికి దానికి సంబంధించి డిస్కస్ చేసాం కాబట్టి కంటిన్యూషన్లో వ్యాధులకు చికిత్స ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి. సో క్యాన్సర్కు సరికొత్త చికిత్స, కణాలు తనను తాము నాశనం చేసుకునేలా కొత్త విధానం అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. జన్యు మార్పిడి ద్వారా క్యాన్సర్ కణాలు తమకు తాము చేసుకునేలా ప్రేరేపించి క్యాన్సర్ నయం చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు నేచర్ బయోటెక్నాలజీ జర్నల్లో కథనం ప్రచురితమైంది. సాధారణంగా ఔషధాల నుంచి తప్పించుకునేందుకు క్యాన్సర్ కణాలు రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేస్తూ ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటే అంటే అవి సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ చికిత్స నుంచి తప్పించుకుంటాయి. దీనివల్ల క్యాన్సర్ చికిత్సలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఏదైతే కారకమైన కణం ఉంటుందో ఆ కణాన్ని నశింపచేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ కణాలు స్కిప్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఏదైనా మనము దానికి అడ్డుకట్ట వేసే మెడిసిన్ వేసినప్పుడు దాని నుండి తప్పించుకుంటాయి. సో అది ఇక్కడ ఓకేనా. ఈ కారణంగానే క్యాన్సర్ చికిత్సలో కాంబినేషన్ థెరపీలు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో 2 స్విచెస్ విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా మొదటి విడతలో జన్యు మార్పిడి చేసిన కణాలపై ఒక ప్రత్యేక ఔషధాన్ని ప్రయోగించగా అది జన్యు మార్పిడి కణాల సంఖ్యను రెట్టింపు చేయడంతో పాటు క్యాన్సర్ కణితిని స్వాధీనం చేసుకుంటుంది. గుర్తుంచుకోండి. అండ్ ఎన్జిఎల్వి, ఇప్పటివరకు మనం పిఎస్ఎల్వి కానివ్వండి, అంతకుముందు ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇలా చూస్తూనే ఉంటాం. రాకెట్స్ అంటే లాంచింగ్ వెహికల్స్, మనం శాటిలైట్ని నింగిలోకి పంపడానికి ఉపయోగించే రాకెట్స్ ఉంటాయి కదా. అలా రానున్న రోజుల్లో ఎన్జిఎల్వి తయారీకి సిద్ధమవుతుంది. రీసెంట్గా మనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చంద్రయాన్ 4 ప్రయోగానికి సంబంధించి కానీ, శుక్రయాన్కి సంబంధించి కానివ్వండి, ఎన్జిఎల్వి కానివ్వండి, భారతీయ అంతరిక్ష స్టేషన్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చింది, చూద్దాం. సో ఎన్జిఎల్వి తయారీకి సిద్ధమవుతున్న ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇటీవలే 100వ ప్రయోగం చూడడం జరిగింది, విజయవంతమైంది. సో వి నారాయణ్ గారు ప్రస్తుతం చీఫ్గా ఉన్నారు. సో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ ప్రత్యేకత ఏంటంటే ఆ రాకెట్ యొక్క ఎత్తు 75 మీటర్లు అంట. రాకెట్ వెడల్పు వచ్చేసి 5 మీటర్స్ ఉంటుంది. ప్రయోగ సమయంలో శాటిలైట్ లేకుండా రాకెట్ బరువు మాత్రమే 1000 టన్నులు ఉంటుంది. 3 దశలతో రాకెట్ రూపొందిస్తున్నారు. పిఎస్ఎల్వి ఎక్సెల్ తరహాలో ఎన్జిఎల్వి రాకెట్కు 6 స్ట్రాపాన్ బూస్టర్స్ ఉంటాయి. కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ క్రయోనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు. సో ఇదంతా రాకెట్ యొక్క ప్రత్యేకత, గుర్తుంచుకోండి. ఓకేనా. 2030 నాటికి ఎన్జిఎల్వి వెహికల్తో మొదటి ప్రయోగాత్మకం చేయాలంట.
ఎన్జిఎల్వి రాకెట్తోనే మ్యాన్ ఆన్ ద మూన్ పైన మానవ ప్రయోగం చేయబోతోంది ఇస్రో. అందుకోసము 3,986 కోట్లతో మూడో అందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇస్రోకి సంబంధించి లాంచింగ్ ప్యాడ్ మూడవ ప్రయోగ వేదిక కోసం ఇటీవల ఇంత బడ్జెట్ని కేటాయించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ గ్రహశకలాలే జీవ ఆవిర్భావానికి మూలం అని చెప్పేసి నాసా, అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంటుంది కదా, నాసా వారు చేసిన పరిశోధన వార్తల్లోకి వచ్చింది. భూమిపై జీవజాల ఉద్భవానికి అంతరిక్షం నుంచి వచ్చి పడిన గ్రహ శకలాలు కారణమైన సిద్ధాంతాన్ని నిజం చేస్తున్న కొన్ని శకలాల నమూనాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సేకరించిందని శాస్త్రజ్ఞ వర్గాలు తెలిపాయి. ఈ శకలాల ఉపరితలంపై కనుగొన్న లవణ అవశేషాలు ఆ గ్రహ శకలం ఉన్నప్పుడు పూర్తిగా జలమయమై ఉండేదని సూచిస్తున్నాయని వారు చెప్పారు. భూమిపై ఆవిర్భావానికి అంతరిక్షం నుంచి రాలిన గ్రహ శకలాలే కారణమనేందుకు ఇంతకన్నా బలమైన సాక్ష్యం గతంలో ఎన్నడూ లభ్యం కాలేదంట, గుర్తుంచుకోండి. పట్టణ తలసరి నెలవారీ ఖర్చు 8,978. సో ఈరోజు ఈనాడు పేపర్లో కవర్ అయింది టాపిక్. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో ఏపీకి సంబంధించి కూడా మనం కవర్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 రాష్ట్రంలో ఏడాది కాలంలో తలసరి నెలవారీ వినియోగ వ్యయం కన్జంప్షన్ గ్రామాల్లో 633 రూపాయలు, పట్టణాల్లో 820 రూపాయలు పెరిగిందని కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడించింది. దీంతో తలసరి నెలవారీ ఖర్చు గ్రామాల్లో 5,435 రూపాయలకి, పట్టణాల్లో 8,978 రూపాయలకు చేరిందంట. పట్టణాల్లో తలసరి సగటు వినియోగ వ్యయంలో తెలంగాణ, గ్రామీణంలో అయితే కేరళ అగ్రస్థానంలో ఉన్నాయంట. సో ఆదాయ వర్గాల పరంగా చూస్తే తెలంగాణ గరిష్టంగా నెలకు 12,619 రూపాయలు ఖర్చు చేస్తున్నానంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇటువంటి గణాంకాలు మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తయారీ రంగంలో ఉద్యోగిత తగ్గింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. సో అసంఘటిత రంగంలో ఉద్యోగిత రేటు క్రమంగా తగ్గుతూ వస్తుంది. నోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ సంక్షోభం వంటి వరుస కుదుపులతో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగిత రేటు 2010-11 నాటి జాతీయ శాంపుల్ సర్వే రేటు కంటే తక్కువగా ఉంది. అప్పట్లో 3.49 కోట్ల మంది ఉద్యోగులు ఉంటే 2023-24లో 3.37 కోట్ల మందే ఉన్నారంట. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ సంస్థలపై ఇటీవల విడుదల చేసిన వార్షిక సర్వేలో ఈ విషయాలు వెల్లడేనే అంట, గుర్తుపెట్టుకోండి. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి శుభాంశు శుక్లా మన భారతీయుడు వార్తల్లోకి వచ్చారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్గా మనం యాక్సియం 4 మిషన్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాం కూడా. సో ఇక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులకు ఎక్కబోతున్నాడు. స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కు పైలట్గా వ్యవహరించబోతున్నాడు. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతిని మంజూరు చేసింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా 4 ప్రైవేట్ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకొని ఉన్నారు. 14 రోజుల తర్వాత తిరిగి వస్తారు. ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సైతం భాగస్వామిగా మారిందంట, గుర్తుంచుకోండి. అండ్ సిరియాలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు కానివ్వండి, గత సంవత్సరం చోటు చేసుకున్న మరణము, ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడిగా షరా, సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా తిరుగుబాటు నేత అహ్మద్ అల్ షరా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. తాత్కాలిక శాసనసభను ఏర్పాటు చేసే బాధ్యతను షరాకు అప్పగించినట్లు సిరియా సైనిక అధికారి హసన్ అబ్దెల్ గనీ ప్రకటించారు. షరా నాయకత్వం వహిస్తున్న హయత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు కూటమి మెరుపుదాడులు చేసి గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనకు చరమగీతం పాడిన విషయం తెలిసిందే. అండ్ నోబెల్ శాంతి పురస్కారానికి ఎలన్ మస్క్ పేరుని నామినేట్ చేయడం జరిగింది అమెరికా. సో నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 1st వీక్లో మనం చూస్తాము. సో డిసెంబర్ 10న నోబెల్ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. సో ప్రస్తుతం ప్రపంచంలో
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్స్ కానివ్వండి అండ్ మనం చూస్తున్న ఏవైతే సామాజిక మాధ్యమాలు స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ని నామినేట్ చేసిన ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని మనం సోషల్ మీడియా వేదికగా ప్రకటించగలుగుతున్నాము. సో ఇటువంటి పరిస్థితుల్లో నోబెల్ శాంతి బహుమతి 2025కు ప్రపంచ కుబేరుడు టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక పిటిషన్ సమర్పించినట్లు యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు బ్రాంకో గ్రిమ్స్ ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత బహుమతికి ఎలాన్ మస్క్ నామినేట్ కావడం ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటన స్వేచ్ఛను మానవ హక్కులను కాపాడడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపని వెల్లడించారు. ఇది నామినేషన్ మాత్రమే, ఇంకా ఫైనల్ కాలేదు. అక్టోబర్లో చూడాల్సి ఉంటుంది మనం. అండ్ బాక్సింగ్ క్రీడకు మనోజ్ వీడ్కోలు పలికారు. ఇటీవల కాలంలో ఏ క్రీడాకారులు ఏ క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. సో భారత అగ్రశ్రేణి బాక్సర్లలో ఒకరిగా పేరొందిన మనోజ్ కుమార్ ఆటను వదిలేశాడు. సో బాక్సింగ్ క్రీడకి తను వీడ్కోలు పలికాడు. గతంలో చాలా అద్భుతమైన ప్రతిభను చూపాడు. ఇక్కడ చూస్తే 39 ఏళ్ల మనోజు 2010 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి గెలిచాడు స్వర్ణం. 2018 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం ముద్దడాడు. 2 సార్లు ఆసియా ఛాంపియన్షిప్లో కాంస్యాలు గెలిచాడు. 2012, 2016 ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. గుర్తుంచుకోండి. సో ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే గిలెన్ బారే సిండ్రోమ్ బెంగాల్లో కలకలం అండ్ క్యాన్సర్కి సరికొత్త చికిత్స 2 స్విచెస్ విధానము ఎన్జిఎల్వి రాకెట్ తయారీ అండ్ గ్రహశకలాలు జీవ ఆవిర్భావానికి మూలమని నాసా పట్టణ తలసరి నెలవారీ ఖర్చు 8,978 తయారీ రంగంలో ఉద్యోగిత తగ్గింది అండ్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్గా శుభాంశు శుక్లా ఎంపిక అండ్ సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా షరా అహ్మద్ అల్ షరా నోబెల్ శాంతి పురస్కారానికి ఎలాన్ మస్క్ నామినేట్ బాక్సింగ్కి వీడ్కోలు పలికిన దిగ్గజ బాక్సర్ మనోజ్ కుమార్ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.